జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. సుజాత రా. నేను వెలిగించడమేంటి? నేను వెలిగించకూడదు కదా. ఎవరు చెప్పారు? అంటే నేను నీ భర్త పోయాడనా? ఆయన పోయారు గాని ఆయన ఆశయాన్ని బ్రతికించింది నువ్వే కదా. నువ్వేగా కష్టపడి రాధికని చదివించింది. నీకన్నా ఇంకెవరకుంటుంది అర్హత? అయినా దీపం వెలిగించడానికి కావాల్సింది నుదుటన బొట్టు కాదు, మనసులో ఉన్న మంచి ఆలోచన. ఇక్కడ నీకు తప్ప మాకెవ్వరికీ ఈ హాస్పిటల్ని ప్రారంభించే హక్కు లేదు. అమ్మమ్మ, అమ్మా రాధిక, బామ్మా. అమ్మా, ఏంటిది? నేనేదో గొప్ప పని చేసినట్టు. మీ అమ్మ కల నెరవేరింది. తన చేతులతోనే దీపం వెలిగిస్తే ఈ హాస్పిటల్కు వెలుగు వెలుగుతుందనిపించింది. అందుకే తనతో వెలిగించమన్నాను. సుజాత, వద్దమ్మా. తల్లిగా నీ పిల్లల్ని నువ్వు బాధ్యతగా బాగా పెంచావు. కష్టమైనా భరించి వాళ్ళని ప్రయోజకుల్ని చేశావు. నీలాంటి తల్లికి మేము అందరం చేతులెత్తి దండం పెట్టాలి. అయ్యయ్యో, అంత పెద్ద పెద్ద మాట్లాడకండమ్మా. కానీ ఆదిదేవ్యై నమః, పరమపురుషాయై నమః, పరమాత్మికాయై నమః. ఓం చతుర్వేద పండితాంగ్రియాయై నమః. ఓం హిరణ్యవన్నాం హరణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తామ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయంగామస్వం పురుషానహం అశ్వపూర్వామృతమద్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవేమపక్వయే శీర్మా దేవీ చుష్తాం. మనసక్కా మమాకోతిం వాచः సత్యమసీమహి పశూనాం రూపమన్నస్య మయశ్రీ శ్రియతామిసః కర్దమేన ప్రజాభూతా మయి శంభవ కర్దమా శ్రియం వాసే మే కులే మాతరం పద్మమాలినీం. అమ్మా, హాస్పిటల్కి పేరేం పెట్టారు? ఇంకెవరు పేరు పెడతాం పూజారి గారు? రాధికా ప్రియల నాన్నగారు కృష్ణమూర్తి గారి పేరు పెడతాం. కృష్ణమూర్తి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా నిర్ణయించాం. అమ్మమ్మ, రాధిక, మీ నాన్న పేరు మీద హాస్పిటల్ ఓపెన్ చేయాలనేది నీ ఆశయం అంట కదా. ప్రియా చెప్పింది. అంటే మనం పిచ్చోళ్ళమనా? మనకి పేరుతో పనే ఉంది. మనం అనుకున్నది అవుతుందిగా. ఎవరికి అర్హత ఉందో వాళ్ళ పేరే పెట్టారుగా. రాధిక, నువ్వు హ్యాపీ కదా? చాలా చాలా హ్యాపీగా ఉంది. నీ సంతోషమే మాకు ముఖ్యం. ప్రియా, నువ్వైతే ఇంకా ఇంకా హ్యాపీ అనుకుంటా. అవును, మేము చాలా 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 హ్యాపీగా ఉన్నాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.